ఏంటో ఈ సమయం అంతా అయిపోతుంది కానీ ఏంటో ఒక మంచి సీరియల్ కూడా రావట్లేదు. అయ్యో 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 కరెంట్ పోయింది. సమయానికి ఇప్పుడే కరెంట్ పోవాలా? అయ్యో ప్రభువా, అయ్యో కరెంట్ పోయింది నాయన. ఆ కార్తీక్ రేపు సీరియల్లో కార్తీక్ గారు ఏమైపోతాడో తండ్రి. ఆ బిడ్డకి యాక్సిడెంట్ అయితే ప్రభువా, అయ్యో నాయన ఆ బిడ్డ ఏమైపోతాడో తండ్రి. అయ్యో ప్రభు, ఈ సమయంలోనే కరెంట్ పోవాలా నాయన? అయ్యో తండ్రి ప్రభువా, అయ్యో దేవా బిడ్డని జ్ఞాపకం చేసుకోని ఆయన. అయ్యో అయ్యో ఇక్కడ కరెంట్ పోవాలా? ఏముంది, ఏ సీరియల్లోనో డైలాగ్ ఎవరి కష్టాలు వచ్చినా చూసేసి ఇంకా ఆమె కష్టాలు అన్నట్టు ఫీల్ అయిపోయి అయ్యో దేవా బిడ్డని జ్ఞాపకం చేసుకొని ఆయన. అయ్యో ఇక్కడ కరెంట్ పోవాలా? ఏముంది, ఏ సీరియల్లోనో డైలాగ్ ఎవరి కష్టాలు వచ్చినా చూసేసి ఇంకా ఆమె కష్టాలు అన్నట్టు ఫీల్ అయిపోయి ఏడుస్తా ఉండొచ్చు కదా. ఏమైందండి, ఏమైంది అంతగా ఏడుస్తున్నారు? సీరియల్లో కార్తీక్ బాబు వాడు ఏమైపోతాడో ఏమో అని మీరు ఏం చేస్తారు అంటే ఇంట్లో పడి ఎంత సమయం అయింది, కనీసం ఇంత కాఫీ ఎంత టీ ఇవ్వాలని తెలుసా మీకు? అసలు మీకోసమే వంట ప్రిపేర్ చేస్తున్నాం అత్తయ్య. జీడిపప్పు ఉప్మా వేడివేడిగా చేస్తున్నాము, అంతలోనే మీరు ఏడుస్తున్నారని వస్తున్నాం అత్తయ్య. తీసుకురండి. ఇలాగా టైం చూడండి ఎంత అయిందో. వేడివేడి జీడిపప్పు ఉప్మా. సుశీలమ్మ గారు ఎలా ఉన్నారేంటి, ఏం చేస్తున్నారు? సలీమ గారు రండి రండి కూర్చోండి. అబ్బా సమయానికి వచ్చింది ఇవిడి. కూర్చోండి కూర్చోండి. జీడిపప్పు ఉప్మా తింటారేంటి? అయినా నా పిచ్చి కానీ ఇప్పుడు వరకు మీరు టిఫిన్ చేయకుండా ఉంటారా? ఏదో ఇవి మనసు తాగండి. ఏమే కోడలు, సలీమ గారు వచ్చారు, కాస్త కాఫీ తీసుకురండి. ఇంకేంటి సుశీలమ్మ గారు విశేషాలు? ఏముంటాయండి, ఎప్పుడు ఆ సీరియల్ టైంతో సీరియల్ మార్చుకుంటూ అటు ఇటు చూసుకుంటూ అప్పుడప్పుడు మా కోడల్ని అప్పుడప్పుడు బెదిరిస్తూ ఏదో గడిపేస్తున్నాను సమయం అంతా. ఈవిడొకటి ఎప్పుడు కోడలు ఆడిపోసుకుంటారు. ఇంకేంటండి విశేషాలు? ఏమున్నాయి విశేషాలు, మీరే చెప్పాలి. మీకు ఈ సంగతి తెలుసా? మా పక్కింటి సుజాత గారు ఉన్నారు కదా, 10 తులాలు వడ్డాలను చేయించుకున్నారండి. అయ్యో ఉండండి బాబు, నా బాధలో నేనుంటే మీరు పక్కింటి ఆవిడ గురించి చెప్తారు. అసలే కార్తీక్ గారు ఏమైపోతాడో ఏమో అని నా టెన్షన్ నాకుంది. ఈవిడ ఒకటి విశేషాలు చెప్పమంటుంది, మరి కార్తీక దెబ్బలోకి వెళ్ళిపోతేటి. అత్తయ్య గారు ఇవాళ చర్చ్ లో యూత్ క్రిస్మస్ ఉందండి, వెళ్దామా అత్తయ్య గారు? ఏంటి క్రిస్మస్ ప్రోగ్రామ్ అని ప్రార్థనలని ప్రతిసారి మీరు అస్తమానం బయటకు వెళ్ళిపోతా ఉంటే ఇంట్లో పనులన్నీ నేను చేసుకోవాలా? అస్తమానం ప్రార్థన పిలిచినప్పుడల్లా వెళ్ళిపోతా ఉన్నారనుకో మనకు గౌరవం ఉండదు. అప్పుడప్పుడు నాకులాగా క్రిస్మస్కి ఒకసారి, జనవరి ఫస్ట్కి ఒకసారి, అలా గుడ్ ఫ్రైడేకి ఒకసారి అట్లా అప్పుడప్పుడు అయితే కాస్త గౌరవిస్తారు. అంతేగాని ఇంట్లో పనులన్నీ నువ్వు వేసుకుని ట్రైనమ్మా అనుకుంటే వెళ్ళిపోతా ఉంటారా? నాండి ఇంట్లోకి వెళ్ళి బోర్డు పని ఉందో చూసుకోండి వెళ్ళి. అయ్యో అత్తయ్య గారు ఇంట్లో ఎప్పుడు సర్చ్కి వెళ్ళాలంటే అందరూ కలిసి వచ్చేసారు. బాగున్నారండి? ఇక్కడ ఉన్నారు. రండి కూర్చోండి. పర్వాలేదండి. మీ కోడళ్ళు ఉన్నారా? ఉన్నారండి. ఏమే కోడళ్ళు అస్తమాను ఆ కిచెన్ లో ఏదో పెద్ద పొద్దుస్తమాను పని చేసి వస్తున్నట్టు ఏదో కష్టపడిపోతున్నట్టు ఎప్పుడు కూడా కిచెన్ లోనే ఉంటారు. ఏమే కోడలు ఇటు రండి. వస్తున్నాం అత్తయ్య గారు. వందనాలండి. బాగున్నారా? వందనాలండి. బాగున్నామండి. మీరు బాగున్నారా? సుశీల గారు, ఈ రోజు రాక్ చర్చ్ లో ఉమెన్ క్రిస్మస్ జరుగుతుందండి. అక్కడ అన్ని కుటుంబాల కొరకు ప్రార్థన చేయబడుతుంది. మంచి క్రిస్మస్ సందేశం ఇవ్వబడుతుంది. చివరికి అన్ని కుటుంబాల కొరకు, వారి అవసరతల కొరకు ప్రార్థన జరపబడుతుంది. అన్ని కార్యక్రమాలు మంచిగా జరుగుతాయండి. కుటుంబంతో మీ కోడళ్ళు తీసుకొని రండి. అలాగే ప్రార్థన అవగానే అందరికి భోజనాలు కూడా ఉంటాయి. సలమ్మ గారు మీరు కూడా రండి. తప్పకుండా వస్తామండి. అయ్యో మీరు అంతారా చెప్పాలా అండి? మీ కోడళ్ళు కూడా తీసుకొని రండి. మేము మా కుటుంబం మా కోడలు అందరినీ తీసుకుని సాయంత్రం తప్పకుండా వచ్చేస్తామండి. మీకన్నా ముందు మేము వస్తాం చూడండి. సరే తప్పకుండా అందరూ రండి. వందనాలండి. చూసావా అత్త, మన అత్తయ్య గారు పొద్దున మనం ప్రార్థనకి వెళ్దామంటేనేమో ఏమొద్దు ఊరుకోండి, ఇప్పుడే భోజనాలు అనేసరికి కుటుంబం మొత్తం వెళ్దామని చెప్తుంది. చూసారా అక్కయ్య? ఏముంది, మన పంట పని తప్పుతుంది, ఆమె భోజనాలు ఖర్చు మిగులుతుందని వెళ్దామంటుంది. అంతే కదా, వెళ్దాం, మనకేముంది? ఏమే కోడళ్ళు, సాయంత్రం చర్చిలో క్రిస్మస్ ఉందంట.
అందరూ మంచిగా రెడీ అయ్యి సాయంత్రం టైంకి వెళ్ళాలి. ఈలోగా తొందరగా పనులన్నీ కంప్లీట్ చేసుకోండి. సరే మళ్ళీ వెళ్ళేటప్పుడు అదే తినలేదని అనకండి. అసలే భోజనాలు ఉన్నాయండి, ఒక పూట భోజనం అన్న కలిసి వస్తుంది. సరేనండి. సరే సరే సుశీల గారు, మరి నేను వెళ్ళిరానా? సొలమ్మ గారు మీకు కూడా మన ఇద్దరం వెళ్దాము. అలాగే. ఉండండి కాసేపు, ఇంటికి వెళ్ళి ఏం చేస్తారు? సరే అండి, కొంచెం బాల్కనీలో వేసుకుందామండి, ఎవరు కనబట్లేదు. వీధిలో కూడా ఒక్కళ్ళు కూడా కనిపిస్తారు. అదే అదే ఏంటి క్రిస్మస్ బట్టలు కొనేసారా? ఏంటండి అసలు వీధిలో కూడా ఒక్కళ్ళు కూడా బయటకు అది చీరలు ఏమైనా వస్తాయేమో చూస్తున్నామండి. చీర క్రిస్మస్ కదా, అందరూ ఎంతసేపు షాపింగ్ ఏం చీరలు వస్తున్నాయండి, కొనియారా కొంచెం? ఆగండి, ముందు చీరలు చూద్దాం. ఉండండి. నమస్తే అండి. అమ్మా, ఏం చీరలు ఉన్నాయి ఇంటి దగ్గర? కంచి, ధర్మవరం, బెనారస్ చీరలు అన్నీ ఉన్నాయి. అన్ని కలర్లు అన్ని రంగుల్లో ఉన్నాయండి. చాలా బాగుందండి మీకు అది. చాలా బాగున్నాయి చీరలు. ఎంత అండి రేట్? 2000 అండి. చాలా బాగుంది. 3000 అండి. చూడండి, మీరు చెప్పండి, నా బాస్ ఉంటాయి అది చీర. నాకు బాగుంది, కలర్ చాలా బాగుంది. ఎంతమ్మా ఈ చీర? 5000 అండి. 5000. ఇంకో మాట చెప్పు. 4500కి ఇస్తానండి. 4500. నీ మాట నా మాట కాదు కానీ ఒక 500 చేసుకో. 500? 5000 చీర 500కి అడుగుతున్నారు. ఏమన్నా చీర అనుకున్న మొహమేనా ఇది? దూరం నుండి చూస్తే బాగానే ఉంది కానీ దగ్గర నుండి చూస్తే ఈ చీర అంతా ఏదో కన్నా కన్నాల్లో ఉంది. ఏమో నువ్వే ఉంచుకోండి. మీరు కొనపోతే కొనపోయారు, కన్నాలు ఉన్నాయంటారా? మంచి చీరలు. క్రిస్మస్ కే కదా ఇద్దరికి చెరువు 1000 రూపాయలు ఒకటి మంచి పట్టు చీర కొన్నాను. లాస్ట్ ఇయర్ కదా, ఈ సంవత్సరం చీర కొనియాలండి. కొనండి, కోడలికి తల చీర మాకు కూడా కొనియాలి. అంటే తక్కువ చేసి ఇస్తారు, కొనండి. అంగడిలో తక్కువ రేటు దొరుకుతాయి. రేపు పొద్దున మనం మా అత్తయ్య గారు తగ్గించండి. 5000 500కి అడుగుతున్నారు. అస్సలు కొనిస్తలేదు. కొని మీరన్నా తీసుకోండి సలోమి గారు. మీరు కొనలేదు, తనని కొనియలేదు. ఈ రోజు బేరం డుమ్మా. నాకు ఎక్కడ చీరలు ఇంకా అమ్ముడు పోకుండా చేశారు. ఏమో రేట్లేమో ఆర్టీసీ వాళ్ళు మా కోసం ఫ్రీ బస్సులు కూడా వేసారు. ఓ షాపులన్నీ తిరిగేస్తూ మెత్తగా కొనేసుకుంటాంలేండి చీరలన్నీ. ఎల్లెళ్ళు మేము మేము ఫ్రీగా. ఏంటో వ్యాపారం సంతోషంగా ఉందండి బాబు. అవును, ఇవాళ సాయంత్రం ప్రేయర్ ఉంది కదా, వెళ్దామా? అవును కదా, సమయం అవుతుంది కదా. తొందరగా వచ్చేసేయండి. ఏమే కోడలు రెడీ అయిపోయారా? వస్తున్నాం అత్తయ్య, వస్తున్నాం అత్తయ్య. రండి రండి, ప్రేయర్కి సమయం అవుతుంది. సలమి గారు అయిందా? పదండి వెళ్దాం, సమయం అవుతుంది. అసలే ఆశ్రమం వారికి వాళ్ళకన్నా ముందు వచ్చేస్తామని మరి గొప్పగా వెళ్తున్నాను. హలో, వందనాలండి. చూసారా, సమయానికి వచ్చేస్తామని చెప్పాం. చూసాం, మీకన్నా ముందే మేము వచ్చేసాం. పిలువగానే అందరూ కూడా క్రిస్మస్ ప్రోగ్రాంకి వచ్చినందుకు మీకు వందనాలు. వందనాలు. దేవుడు మనందరినీ సజీవ లెక్కలో ఉంచి ఈ దినాన్ని సమకూర్చి ఉన్నాడు కాబట్టి మనందరం కూడా యేసుక్రీస్తు యొక్క పుట్టిన దినాన్ని జ్ఞాపకం చేసుకుంటూ సెలబ్రేట్ చేసుకుంటున్నాం కాబట్టి ఈ సమయంలో ప్రార్థన చేసుకుందాం. ప్రారంభ ప్రార్థన. మహాగణుడ, మహోన్నతుడ, సర్వశక్తిమంతుడైన యేసయ్యానికి వందనాలు ప్రభువా. 2000 సంవత్సరాల పూర్వం ప్రభువా, నా ప్రభా పాపాత్ములైన మానవాళ్ళందరి కొరకు తండ్రి ఈ లోకానికి వచ్చినందుకే నీ స్తోత్రం అయ్యా. నువ్వు పాలనుగా జన్మించి అనేక హృదయాలను ప్రభా నీ కొరకు జన్మింపజేయించున్నందుకే నీకు వందనాలు, స్తోత్రములు ప్రభా. అయ్యా, ఈ లోకానికి వచ్చిన దేవానికి వందనాలు ప్రభా. ఈ క్రిస్మస్ సెలబ్రేషన్స్ కొరకు వచ్చినటువంటి ఈ బిడ్డలందరూ దీవించండి అయ్యా. ఈ రోజు వరకే కాదు కానీ జీవితాంతం నిన్ను హత్తుకుని జీవించే భాగ్యం దయచేయండి. యేసు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్.
సుశీల గారు ఇప్పుడు పాటలు పాడి ప్రార్థన చేసుకుందామండి. పాటలు ఇప్పుడు సుశీల గారు ప్రారంభ ప్రార్థన చేస్తారు, తర్వాత పాటలు పాడుకుందాం. స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ఒక పాట పాడుకుందామండి. రాజులకు రాజు పుట్టెనయ్యా, రాజులకు రాజు పుట్టెనయ్యా, రారే చూడా మనం వెళ్దామన్నయ్యా, రారే చూడా మనం వెళ్దామన్నయ్యా, రాయని దేశమందన్నయ్యా, రాయని దేశమందన్నయ్యా, రాజు పుట్టెనయ్యా. ఆమేన్. సుశీల గారు ప్రార్థించు. హల్లెలూయా హల్లెలూయా. స్తుతి 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 స్తుతి. అయ్యో ప్రభా, సమయం 7 గంటలు కావస్తుంది నాయన. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అయ్యో ప్రభా, కార్తీక్ గారు ఏమైపోతాడో ప్రభా. అయ్యో దేవా, అత్తయ్య పాటలు సీరియల్లోకి వెళ్ళిపోతున్నారు. ఓ ప్రభా యేసయ్యా, అయ్యా పాటలు పాడే బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి నాయన. అయ్యో ప్రభు, వాళ్ళు ఏం పాడతారో వాళ్ళకి అర్థం కాదు, మాకు అర్థం కాదు ప్రభా. అయ్యో నాయన యేసయ్యా, నీకే స్తోత్రం స్తోత్రం. వాక్యం 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 కోసం ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అయ్యా వాక్యం చెప్పే పాశ్రమ గారు మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన. ప్రభు ఎంతసేపు నా కోసమే చెప్తుంది నాయన. ఆవిడ ఎప్పుడు దేవుడు ముసలమ్మ ముచ్చట్లు కట్టిపెట్టు, ముసలమ్మ ముచ్చట్లు కట్టిపెట్టు అంటది ప్రభు. యేసయ్యా, నీకు వందనాలు వందనాలు. స్తోత్రం స్తోత్రం. భోజనాలు ప్రభా. అయ్యా భోజనాలు దీవించండి నాయన, ఆశీర్వదించండి ప్రభా. అయ్యో ప్రభా, లాస్ట్ ఇయర్ ప్రభా నాకు ఒక్క ముక్క కూడా రాలేదు నాయన. ఈ ఇయర్ అయినా సరే ప్రభా 4 ముక్కలు పడేటట్టు చేయి ప్రభా. ఆ కేక్ ప్రభా. అయ్యో కేక్ ప్రభా, కేక్ ఎంత మధురంగా ఉంటుందో ప్రభా. అయ్యా కేక్ చూడండి నాయన, ఆ కత్తిని చూడు ప్రభా, ఆ కత్తిని చూడు తండ్రి. అయ్యా కేక్ దీవించండి ప్రభా. అయ్యా ఆఖరిలో ప్రభా ఆ కేక్ మా వరకు రాకుండా పోతుంది నాయన. అయ్యా ప్రభా, ఈసారైనా చిన్న ముక్కని మగందరికి దొరికేటట్టు చూడు ప్రభా. అయ్యా ఈ ప్రార్థనలో తండ్రి ఆశీర్వాదాలన్నీ నా ఒక్కదానికే వచ్చేయాలి ప్రభా. ఏస్తున్నాము అడిగి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఏంటి ఆమెను ఒక్కడంటలేదు? అందరూ అమ్మ ఇవి చేసిన ప్రార్థన మొత్తం ఊర్లో ఉన్నవన్నీ చేసేస్తాను, అందుకనే వీళ్ళందరూ కూడా నిద్ర వచ్చి నిద్రపోతున్నారు. అయ్యో అయ్యో, ప్రార్థనలోకి వెళ్తామే తెలిసింది కానీ అండి, ప్రార్థనలోకి బయటకు రావడం తెలియలేదు పాస్టమ్ గారు. నన్ను చేయబట్టుకుని లాగుతుంటే ఏసయ్య నా చేయబట్టుకుని పరలోకాన్ని తీసుకెళ్ళిపోతున్నాడు అనుకున్నానండి. అయ్యా సారీ పాస్టమ్ గారు. కాదమ్మా, వీళ్ళందరూ ప్రార్థనలో నిద్రపోయారు. ఇప్పుడైనా మెలకువగుండి ప్రార్థన చేయాలి. స్తోత్రం 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 స్తోత్రం. అత్తయ్య గారు ప్రార్థన అయిపోయింది. హల్లెలూయా, హల్లెలూయా. స్తుతి 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 స్తుతి. ప్రార్థన అయిపోయిందా? ఓకే పదండి. భోజనంకి వెళ్దాం. మరి మంచి ఘట్టంలోకి వెళ్ళిపోతున్నాడు ఇప్పుడు. భోజనాలు అనుకున్నాయంట. అవునండి బాబు, మంచి మంచి వెరైటీలు అన్ని రెడీ చేయించారు మన పాస్టర్ గారు. తిందాం పదండి. ప్రార్థన అయిపోయింది కాబట్టి అందరూ కూడా భోజనం చేసి వెళ్ళండి. సమృద్ధిగా ఉన్నది, ఎవరు తొందరపడద్దు. అందరికి కలిసి భోజనం చేసి దేవుని గణపరిచేయాలండి. అలాగే మిగిలితే మా క్యారెట్ కూడా పెట్టేసేయండి మా ఇంటి ఆయనకి. పక్కన పెట్టండి. ముసలమ్మ ముచ్చట్ల కోసం ఒక చిన్న వాయిస్ కొరియోగ్రఫీ చేస్తారు. సుశీలం గారు భోజనం చేస్తారా? ఎన్ని ముక్కలు పడ్డాయి లెక్క పెట్టుకున్నారా లేదా? అయ్యో ఈసారి నాకు ఒకటే ముక్క పడిందండి. సలీమ గారు భోజనాలు చాలా బాగున్నాయి కదండి. నాకు ఒకటే ముక్క పడింది ఏంటండి? అవునా? నాకు 4 ముక్కలు పట్టి ఇందాక నేను ప్రార్థన చేస్తాను చూసావు, ఏసై నాకు 4 ముక్కలు ఏం చేశారు మేడం. అవును, ఈసారి బిర్యానీ చాలా బాగుంది, స్వీట్ కూడా చాలా బాగుంది. అవునండి, చాలా బాగా ప్రేమ చేశారు మాస్టర్ గారు. ఇలా ప్రార్థనలో ప్రతిసారి పిలుస్తూ
రండి రండి కూర్చోండి. అబ్బాయి అయ్యో అమ్మో అమ్మో ఏమైంది బాబోయ్ ఏంటి నన్ను అడుగులు ఏమనిస్తలేదు. అయ్యో తండ్రి ఇప్పుడు బాగున్నారు కదా. అయ్యో 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 ఏమైంది ఏది అమ్మో నేను లేపగలుగుతానా? నా వల్ల కాదు. అయ్యో తండ్రి సడన్గా పట్టేసి. అమ్మో నా వల్ల కాదు తల్లు. మీ కోడలు పిలుస్తున్నారు. అమ్మో దేవా మా కోడలు మీ అత్తయ్య గారికి నడుము పట్టేస్తుంది. రండి రండి రండి. అయ్యో ఏమైంది అత్తయ్య 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 ఏమైంది అత్తయ్య ఏమైంది అత్తయ్య లేవలేకపోతున్నాం కాస్త లేపండి. అయ్యో అత్తయ్య ఏమైంది అత్తయ్య ఏం తిన్నారత్తయ్య మీరు? రండి రండి ఏం తిన్నారు? ఏమైంది? ఏమైంది? మీరు నన్ను లేపేటట్లేదే మొత్తానికి లేపేసా కనపడుతున్నారు. అమ్మాయి అయ్య బాబోయ్ ఏమైందమ్మా? ఇంతలా అయింది. అయ్యో, ఓయ్ నాయనో అమ్మో ఏం తిన్నారత్తయ్య మీరు? లేవట్లేదు. అమ్మని ఇప్పుడు నాకు అర్థమైంది. ఎన్నో వేడి వేడిగా జీడిపప్పు ఉప్మా చేశానని అత్తయ్య గారు అని ప్రేమగా తీసుకొచ్చి ఇచ్చారు. మీరే ఏదో చేసేసారని నాకు అర్థమైపోయింది. ఇంకా అయ్యో అత్తయ్య అలా ఎందుకంటారండి? మీరు లేకుండా మేము ఉండగలుగుతామా? మీరు మాకు ఇంటి పెద్ద దిక్కు కదండి. ఏమయ్యాలి నా నడువులు వేస్తలేదు బాబు. ఆగండి, మన వల్ల అవ్వట్లేదు కదా. నేను పాస్టర్ గారికి ప్రేయర్ చేసి ఫోన్ చేస్తాను. ఇక అక్క పాస్టమ్మ గారికి ఫోన్ చేయండి, ప్రార్థన చేస్తుంది వచ్చి. హలో పాస్టర్ గారు, ప్రైజ్ లాడండి. మా అత్తయ్య గారికి కొంచెం ఒంట్లో బాగాలేదు. కొత్త స్థానం ఆ సీరియల్ చూసి చూసి కుర్చీకి అతుకుపోయారండి. సీరియల్ చూస్తూ చూస్తూ కొంచెం మీరు వచ్చి ప్రార్థన చేయరా అండి? సరేనమ్మా వస్తున్నాను. రైటమ్మా సంఘస్థులందరూ వెళ్ళి ఆవిడ కొరకు ప్రార్థన చేద్దాం. సుశీలమ్మ గారి కొరకు. వందనాలండి. ఏడు సంఘస్థానం ఎలా వచ్చేసారు? వందనాలమ్మా వందనాలు. ఏమైంది? కామెంటీలు ఇవ్వాలో ఏంటో ఇప్పుడు ఏమైంది? అయ్యో నేను మొన్నటి వరకు బాగానే ఉన్నారు. ఎంతో బాగానే ఉన్నామండి. సాయంత్రం ప్రార్థన ఉందని వేరే చోట చెప్పారండి. ప్రార్థనకి వెళ్దాం అనుకున్నాను నేను ఈలోగా లేవలేకపోతున్నాను. పాస్టర్ గారు అయ్యో అయితే దేవుని ప్రార్థన చేద్దాం. దేవుడు అద్భుత కార్యాలు చేస్తాడు. ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా ఏకీభవించండి ప్రార్థనలో. స్తోత్రం స్తోత్రం యేసయ్యా నీకు వందనాలు ప్రభువా. నీ ప్రియ కుమార్తె కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. అయ్యా సహోదరి ప్రభువా నడుము పట్టేసి తండ్రి లేవలేని స్థితిలో ఉంది తండ్రి. యేసు నామములో ఇప్పుడే నాయన నువ్వు ముట్టి లేవనెత్తమని అడుగుచూ ఉన్నాను. యేసు నామం అందే నాయన అస్వస్థత ఉంది కనుక బిడ్డను ముట్టినందుకే వందనాలు చెల్లిస్తూ యేసు నామని అడుగుచున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్. వందనాలు పాస్టర్ గారండి. చాలా వందనాలండి. దేవుని స్తోత్రం. చూసావమ్మా దేవుడు ఎంత మహత్కార్యాలు చేస్తాడో ఘనకార్యాలు చేస్తాడో. దేవుడు తప్పకుండా మేలు చేసే దేవుడు గనుక మీరు ఇక ముందైనా ఇక నుంచైనా దేవునిపై సంపూర్తిగా ఆనుకుని ఆయన యొక్క బాటలో నడవండి. పూర్తి నమ్మకం ఉంచండి. అందుకే యేసుక్రీస్తు మనకి మనందరిని పాప బంధకాల నుండి విడిపించట కొరకు ఈ లోకానికి వచ్చి ఉన్నాడు గనుక మనందరం కూడా దేవుని యందు నిరీక్షణ కలిగి ఉందాం. దేవుడు అనేకమైన అద్భుతాలు చేస్తాడు. దేవుడు దీవించండి. క్షమించండి పాస్టర్ గారు. ఇన్ని రోజులు ఏదో పైకి భక్తిగా నటిస్తూ ఏదో అప్పుడప్పుడు అలా చర్చకి వెళ్ళిపోతే సరిపోతుందిలే అనుకున్నాను కానీ దేవుని నామంలో ఎంత శక్తి ఉంటుందని అనుకోలేదండి. ఈ రోజు మీరు ప్రార్థన చేసి నా కళ్ళు తెరిపించారండి. రేపటి నుంచి ప్రతి ఆదివారం చర్చికి వచ్చి మా ఇంట్లో వాళ్ళందరినీ కూడా చర్చికి నడిపిస్తానండి. ఏ ఒక్క ఆదివారం కూడా నేను ప్రభు సన్నిధిని విడవకుండా మా చుట్టుపక్కల వాళ్ళందరికీ ఇస్తానని చివరి వరకు నమ్మకంగా జీవిస్తానని ఈ సమయంలో మీకు మాటిస్తున్నానండి. దేవుని స్తోత్రం. చూసారమ్మా ఎంత అద్భుతం జరిగిందో. దేవుడు అద్భుతాలు చేసే దేవుడు, మహత్కార్యాలు జరిగించే దేవుడు. దేవుని సన్నిధిలో ఆయన మహిమ ఉంటది గనక దేవుని ఆలయం నిర్లక్ష్యం చేయకుండా ప్రతి ఆదివారం దేవుని ఆలయానికి రండి, దీవెనలు పొందండి. దేవుడు దీవించును గాక. పాస్టర్ గారు మా కోసం ప్రార్థన చేసినందుకు. అందరూ చక్కటి కూడా దేవుని నామమున కనపరుచుకున్నాం.